ప్రార్థించండి, పాల్గొనండి. హోసన్నా హోసన్నా నూతన సంవత్సర ఆరాధన నిర్వహించు తేదీ 2023 డిసెంబర్ 31వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు. స్థలం హోసన్న మందిర్, నాగరాజుపురం, వాటంబేడు రోడ్, సూళ్లూరుపేట. వాక్యోపదేశకులు పాస్టర్ జార్జి గారు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మీరు భయపడక సంతోషించండి. మీ అందరి వల్ల నా ప్రభు అద్భుతమైన కార్యములు చేయబోతూ ఉన్నాడు. గొప్ప కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. గొప్ప కార్యాలు మీరు చూచేటట్లుగా నా దేవుడు ద్వారము తెరవబోతూ ఉన్నాడు. నిశ్చయముగా నా దేవుడు ఈ దినమున మీ కొరకు సంతోషపడేటట్లుగాను, ఆనందపడేటట్లుగాను, మీ భయము తొలగిపోయేటట్లుగాను యెహోవా మీ కొరకు ద్వారము తెరవబోతూ ఉన్నాడు. ఆయన మీ కొరకు రోషమును పూనుకోబోతూ ఉన్నాడు. నూతన వాగ్దానము పొందుకొని నూతన గీతము పాడుకుంటూ నూతన సంవత్సరంలో ప్రవేశించెదము. రండి, హోసన్న నూతన సంవత్సర ఆరాధన. అందరూ ఆహ్వానితులే. మన ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. నేను వారిని విడవక ఈ కార్యములు చేయుదును. దేవాతి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులను గూర్చి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి. నా జనులైన ఇశ్రాయేలీయులను విడవక నేను ఈ కార్యము చేయబోతూ ఉన్నాను. అంటే అప్పటి వరకు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు దేవునికి దూరమైపోయారు. దేవుడు కూడా వారికి దూరంగా నిలిచిపోయాడు. దేవుడు దూరంగా ఉన్నాడు. తన జనులైన ఇశ్రాయేలీయులు దేవునికి దూరమై ఉన్నారు. దూరమై ఇశ్రాయేలీయులు బాధపడుతూ కన్నీరు కారుస్తూ వేదన చెందుతున్నారండి. అయ్యో, మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టారే, మా దేవునికి మేము దూరం అయిపోయామే, మా దేవుని సన్నిధిలో ఉండవలసిన మేము, మా దేవునితో అడుగులు వేయవలసిన మేము, మా దేవుని సన్నిధిలో ఉండి మా దేవుని చేత ఆశీర్వాదాలు పొందవలసిన మేము, మా దేవునికి దూరమైపోయి మా దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం అని దేవుని పేరు పెట్టబడిన ప్రజలు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, ఒకవేళ మేము మీకు దూరమైపోయాం, మేము దూరమైపోయి నీ వలన కలిగే మేలును, నీ వలన కలిగే ఆశీర్వాదాన్ని, నీ వలన కలిగే ఆ దీవెన మేము పోగొట్టుకుంటూ వచ్చాం. ఒక్కసారి నీ కనుదృష్టి మా మీద నిలిపి మరలా నీవు మాకు సమీపంగా ఉండు అని ఇశ్రాయేలీయులందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారండి. దేవాతి దేవుడు వారి ప్రార్థన విని వారి మూలుగులను చూచి, వారి మూలుగులను విని వారు పడుతున్న కష్టమును చూచి దేవుడు వారితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. నా జనులైన ఇశ్రాయేలీయుల వారులారా, నా జనులైన సర్వసమాజమా, మీరు భయపడవలసిన అక్కరలేదు, మీరు కలతలు చెందవలసిన అక్కరలేదు. ఎందుకంటే నేను మిమ్మల్ని విడవకుండా ఇక మీదట మీ ఎడల నేను కార్యములు జరిగించబోతూ ఉన్నాను, నేను కార్యములు నెరవేర్చబోతూ ఉన్నాను. ఇక మీదట నేను మిమ్మల్ని విడిచిపెట్టను, ఇక మీదట నేను మీకు దూరముగా ఉండను, ఇక మీదట నేను మీకు దూరము కాకుండా నేను మీకు సమీపంగా నిలిచి మీకు కావలసిన ప్రతి దీవెన నేను ఇస్తాను అని ఇశ్రాయేలీయులను గూర్చి దేవుడు ఒక వాగ్దానపూరితమైన మాట చెప్తున్నారండి. నేను వారిని విడవక ఈ కార్యము చేస్తాను అని. నిజమే, ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఒకవేళ నీవు దేవునికి దూరం అయిపోయావేమో, నీ కుటుంబం దేవునికి దూరం అయిపోయిందేమో, అందుకే ఏ మేలును నువ్వు పొందలేకపోయావు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఈ క్షణం వరకు నీవు దేవుడికి దూరం అయిపోయి దేవుడు నీ పట్ల ఏ కార్యములు జరిగించలేదేమో. ఈ సంవత్సరపు అంతంలో
నా ప్రభు మరలా నీతో చెబుతూ ఉన్నారు, ఈ మాటలు వింటున్న సర్వ సమాజమా, మీరు భయపడవలసిన అక్కరలేదు. నేను ఈ సంవత్సరపు అంతంలో మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ ఎడల నేను కార్యములు జరిగించబోతూ ఉన్నాను. నేను ఇక మీదట మిమ్మల్ని విడిచిపెట్టను. నా ప్రభువు అయిన యేసుక్రీస్తు ఈ సంవత్సరపు అంతంలో మిమ్మల్ని విడిచిపెట్టకుండా నా దేవుడు మీతో నిలిచి, మీతో నడిచి, మిమ్మల్ని పట్టుకొని రాబోతున్న సంవత్సరంలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. భయపడకండి. ఇంతకాలం దేవుడు నీతో లేడు గనుకనే, ఇంతకాలం దేవుడు నీకు దూరంగా ఉన్నాడు గనుకనే ఒకవేళ కన్నీరు చూస్తూ వచ్చావేమో, కలతలు చెందుతూ వచ్చావేమో, భయపడకు. ఈ సంవత్సరపు అంతంలో నా దేవుడు వాగ్దాన పూరితంగా నీతో చెబుతున్నారు, నేను ఇక మీదట నిన్ను విడవక, నేను నీ కుటుంబం పట్ల కార్యములు జరిగించబోతూ ఉన్నాను అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట ఇస్తున్నాడని ఓ సేవకుడిగా నిన్ను మనసుతో నేను కూడా కోరుకుంటున్నాను. ఇంతకాలం ఒకవేళ నీవు దేవునికి దూరం అయ్యావేమో, ఈ సంవత్సర పంతంలో నా దేవుడు మరలా నీకు సమీపంగా ఉండబోతూ ఉన్నాడు. నా దేవుడు విడిచిపెట్టకుండా కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. నా దేవుడు నిన్ను మరిచిపోకుండా నీతో నడవబోతూ ఉన్నాడు. నీతో నిలిచి, నీతో నడిచి, నిన్ను పట్టుకొని నిన్ను ఆశీర్వాదకరమైన మార్గంలో నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నారు. ఇక మీదట విడవక నా దేవుడు నీ పట్ల కార్యములు జరిగించి నీవు ఆయనకు సాక్షిగా నిలబడినట్లుగా ఒక అద్భుతమైన కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. అందుకే ఆయన చెప్పకనే చెబుతూ ఉన్నారు, నేను వారిని విడవక ఈ కార్యములు జరిగిస్తాను అన్నాడు కదా. ఆయన ఒక వ్యక్తిని విడవకుండా ఏ కార్యము జరిగిస్తాడు, ఏ కార్యము చేయదలిచాడు అంటే అదే యెషయా గ్రంథంలో 42వ అధ్యాయములోనే 16వ వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి. ఆ మాట ఇప్పుడు నేను చదువుతూ ఉన్నాను. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగా చేయుదును, నేను వారిని విడవక ఈ కార్యములు చేయుదును. ఏ కార్యము చేయదలిచాడు అంటే లేఖనం అంటుందండి, నా జనులైన ఇశ్రాయేలును విడవక వారి ఎదుట ఉన్న చీకటిని నేను ఏమి చేయబోతున్నానంటే వెలుగుగా చేయబోతూ ఉన్నాను. అంటే దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఏ చోట నిలబడిపోయారంటే చీకట్లో నిలిచిపోయారు. చీకట్లో చిందులు అడుగుతూ ఉన్నారు. చీకటి అనుభవాలు వాళ్ళను పట్టుకుంది. ఈ చీకట్లో నిలబడినందువలన వారు వెలుగును చూడలేకపోయారు. వారు వెలుగును చూడకపోయినందువలన వారికి కలిగినది ఏంటంటే నష్టం. ఎందుకంటే చీకట్లో ఉన్నారు కదా, చీకటి అనుభవాలలో నడిపించబడుతున్నారు కదా. చీకటి అనుభవాలలో నడిపించబడుతున్నందువలన వారికి కలిగినది ఏంటి అంటే ఒక్క మేలు కూడా వారికి కలగట్లేదండి. ఎందుకంటే చీకటి ఛాయ వారి ఎదుట నిలబడింది, వెలుగు వారికి కనబడలేకపోయిందండి. అందుకే దేవుడు అంటారు, నా ప్రజలు ఇక మీదట చీకటిలో ఉండకుండా, నా ప్రజలు ఇక మీదట చీకటి అనుభవాలలో ఉండకుండా నేను చీకటిలో నుండి వారు వెలుగు సంబంధులుగా వారిని చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకొని రాబోతూ ఉన్నాను. అంటే వారి చీకటి ఛాయలు నేను తెంపి వారి మబ్బు దినాలు నేను విడగొట్టి నేను వారికి వెలుగును కలగ చేయబోతున్నా. నేను వారి ఎడల ఏ కార్యము చేయదలిచాను అంటే వారిని విడిచిపెట్టకుండా ఏ కార్యము చేయాలి అనుకున్నానంటే వారి చీకటిని కొట్టివేసి వారు వెలుగును చూచున్నట్లుగా నేను ఒక గొప్ప కార్యములు జరిగించబోతూ ఉన్నాను అని ఇశ్రాయేలీయుల ఎడల వారి చీకటిని తీసివేసి వారికి వెలుగును కలగ చేశాడంటండి. నిజమే కదా. అంటే చీకటి సంబంధమైన ఒక శ్రమ కావచ్చు, ఒకవేళ ఏ చీకటి అనుభవాలు ఇశ్రాయేలీయులను అలుముకునినట్లుగా, ఇశ్రాయేలుల చుట్టూ అలుముకొని వారిని కృంగదీసినట్లుగా, ఒకవేళ ఈనాటి వరకు ఏ శ్రమ నీకు చీకటిగా మలచబడిందో, ఏ శ్రమ నేను చీకట్లోనికి తీసుకొని వెళ్ళిందో, ఏ చీకటి అనుభవాలు నిన్ను వేధిస్తున్నాయో, ఏ చీకటి ఛాయలు నిన్ను కృంగదీస్తున్నాయో, నా దేవుడు ఈ సంవత్సరపు అంతంలో నీతో చెప్పకనే చెబుతున్నారు, ఇక మీదట ఏ చీకట్లో నువ్వు నిలబడినా, ఏ చీకట్లో నువ్వు నడిపించబడుతున్నా, ఏ చీకట్లో నిలబడి నీవు కృంగిపోతూ ఉన్నా, నా ప్రభు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభము నుండి ఈనాటి వరకు ఒకవేళ నీ ఆత్మీయతకు చీకటి అలుముకుందేమో, నీ చేతి పనికి
చీకటి అలుముకుందేమో, నీ కుటుంబానికి చీకటి అలుముకుందేమో. ఈ చీకటి అనుభవాలు అలుముకునినందువలనే ఒకవేళ ఇప్పటి వరకు నీవు కష్టములు నిలిచిపోయి ఉన్నావేమో, నాకు తెలియదండి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో చెప్పకనే చెబుతున్నారు, ఆ చీకటి ఛాయలను నేను తెంపివేయబోతూ ఉన్నాను, ఆ చీకటి ఛాయలను నేను తుడిచివేయబోతూ ఉన్నాను. నిశ్చయముగా నీ బ్రతుకునకు నేను వెలుగును కలగ చేయబోతూ ఉన్నాను. వెలుగు కలిగిన చోట నా ప్రభు నేను నిలబెట్టబోతూ ఉన్నారు. శ్రమ అనే చీకటి నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. అందుకే కోరాహు కుమారులు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారండి. అయ్యా, మేము బాల్యము నుండే, మా చిన్న వయసు నుండే నా అనుకున్న వారందరూ మాకు దూరం అయిపోయారు. ఇటు మా తల్లిదండ్రులు మాకు దూరం అయిపోయారు, ఇటు మా బంధువులు మాకు దూరం అయిపోయారు, మా స్నేహితులు, మా శ్రేయభిలాషులు, మా ప్రియులు మాకు దూరం అయిపోయారు. ఒక మాటలో చెప్పాలి అంటే నా అనుకొని నరములాడుతున్న ఏ నరుడైనా మాకు దూరమైపోయి మమ్మల్ని పట్టించుకోవట్లేదయ్యా. మేము శ్రమల మధ్యలో నిలిచిపోయాం, ఈ శ్రమే మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని కృంగదీస్తుంది అని ఈ కోరాహు కుమారులు దేవుని యొద్దకు వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, అందరూ మాకు దూరం అయ్యారు, మా బంధువులు దూరం అయ్యారు, మాకు కలిగిన వారు దూరం అయ్యారు, మా రక్త సంబంధికులు దూరం అయ్యారు, ఆత్మీయులు దూరం అయ్యారు, నా అనుకున్న ప్రతి వాడు మాకు దూరం అయిపోయారు. ఇప్పుడు మాకు ఏది సమీపంగా ఉందో తెలుసయ్యా, చీకటియే మాకు బంధువర్గమాయను. కోరావు కుమారులు అంటారండి, అయ్యా బంధువులు మాకు సమీపంగా లేరు. బంధువుల స్థానంలో ఇప్పుడు ఏమొచ్చి ఉందంటే ఈ చీకటి మా జీవితాన్ని పట్టుకొని మమ్మల్ని వేధిస్తుందయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈ చీకటి ఛాయలు తీసివేయండి, ఈ చీకటి అనుభవాలను కొట్టివేయండి. ఇక చీకట్లో మేము ఉండలేకపోతూ ఉన్నాం, ఈ చీకటి అనే శ్రమను మా మీద నుండి తీసివే అని దేవుని సన్నిధిలోనికి ఈ కోరాహు కుమారులు వచ్చి ప్రార్థన చేస్తుంటానండి. వీరి ప్రార్థన విన్న దేవుడు ఏం చేశాడో తెలుసండి. ఏ చోటైతే వారికి చీకటి కలిగిందో, ఏ చోటైతే ఆ చీకటి అనుభవాలలో వారు నిలిచిపోయారో అదే చోట దేవుడు వారి చీకటిని తీసి వారికి వెలుగును కలగచేసి, ఏ చోటైతే ఘనహీనముగా ఉన్నారో అదే చోట నా దేవుడు వారికి వెలుగు కలగచేసి ఒక ఉన్నతమైన స్థితిలో కోరాహు కుమారులను దేవుడు నిలబెట్టాడండి. అంటే అప్పటి వరకు చీకటే వారికి బంధువర్గం, నిజమే కదండి. ఒకవేళ ఈనాటి వరకు, ఈ క్షణం వరకు ఏ చీకటి నీకు బంధువులుగా ఉందో, ఏ చీకటి నీకు శ్రమగా ఉందో, ఏ చీకటి నిన్ను కృంగదీస్తుందో నాకు తెలియదండి. ఓ సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో మీతో చెప్పకనే చెబుతూ ఉన్నాను. జనవరి 1వ తేదీ నుండి ఈ క్షణం వరకు ఏ చీకటి నిన్ను అలుముకొని, ఏ చీకటి నిన్ను పట్టుకొని, ఏ చీకటి నీకు బంధువర్గముగా మారిపోయిందో నాకు తెలియదండి. చీకటి అనే బంధువర్గమును నా దేవుడు దూరపరచబోతూ ఉన్నారు. నీకు వెలుగు కలగబోతూ ఉంది, నీ చీకటిని వెలుగుగా నా దేవుడు మార్చబోతూ ఉన్నారు. ఈ దినము నుండి నీవు చీకట్లో నిలబడకుండా ఈ చీకటి ఛాయలను తెంపి నా దేవుడు ఇక మీదట నిన్ను విడిచిపెట్టకుండా నీ పట్ల వెలుగు కలుగున్నట్లుగా నా దేవుడు కార్యము జరిగించబోతూ ఉన్నారు. అందుకే యాకోబును గురించి కూడా ఒక లేఖనంలో చక్కగా రాయబడిన మాట ఏంటంటే, యాకోబు ఇంటిని విడిచి తనకు తెలియని ప్రాంతానికి బయలుదేరి వస్తున్నాడండి, వెళుతున్నాడు. మార్గం మధ్యలో లేఖనం ఉంటుంది, యాకోబునకు చీకటి కలిగెను. అంటే యాకోబు ఎక్కడ అడుగుపెట్టాడు? చీకట్లో అడుగుపెట్టాడు. ఇప్పుడు చీకట్లో అడుగుపెట్టిన యాకోబు తన మనసులో అనుకున్న మాట ఏంటి తెలుసా? ఇక నేను మరొక దినాన్ని చూడలేను, మరొక రోజులో నేను నిలబడలేను, ఈ చీకట్లోనే నా జీవితం కలిసిపోతుందని కృంగిపోతున్న యాకోబు ఎదుటికి చిరుదీపముగా యేసుక్రీస్తు దిగి వచ్చాడండి. చీకట్లో ఉన్న యాకోబుని ఎవరు పలకరించారు? నా అనుకున్న వారు ఎవరు పలకరించలేదండి, రక్త సంబంధికులు ఎవరు పలకరించలేదండి, కన్న తల్లిదండ్రులు ఎవరు పలకరించలేదండి. రక్తము పంచుకొని పుట్టిన అన్నే కత్తి చాత పట్టి కసాయి వాడిగా మారి రక్తము పంచుకొని పుట్టిన తమ్మున్నే చంపాలని కంకణము కట్టుకున్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే నా అనుకున్న ఏ ఒక్కరూ అతనికి సమీపంగా లేరండి. అతనికి సమీపమైంది చీకటి.
అతనికి రక్త సంబంధికుల స్థానములో చీకటి వచ్చింది, బంధువుల స్థానములో చీకటి వచ్చింది. ఇక ఆ చీకట్లు నిలబడిపోయి తన ప్రాణము మీద ఆశ లేకుండా పోయిందండి. ఆశ లేకుండా పోయి కుప్పగా కోల్చబడితే సృష్టించిన సృష్టికర్త ఆ చీకట్లో ఉన్న యాకోబు యొద్దకు చిరుదీపముగా దిగివచ్చాడు. దిగివచ్చి యాకోబుతో ఒకే మాట అంటాడు, యాకోబు భయపడకు, నీ చీకటిని నేను వెలుగుగా చేయబోతున్నాను. నీ వెళ్తున్న మార్గంలో నేను నీకు తోడే ఉండబోతున్నాను. నిశ్చయముగా నేను నీ చీకటిని తీసి నిన్ను అత్యధికముగా ఆశీర్వదించబోతున్నాను అని యాకోబు చీకటిని తీసివేసి యాకోబునకు వెలుగును కలగచేసి యాకోబును ఆశీర్వదించినట్లుగా లేఖనంలో గ్రంథస్థం చేయబడిందండి. ఓ సేవకుడు నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, కోరహు కుమారుల చీకటిని తీసివేసిన దేవుడు, ఇశ్రాయేలీయుల చీకటిని తీసివేసిన దేవుడు, యాకోబునకు కలిగిన చీకటిని తీసివేసిన దేవుడు నీ కుటుంబానికి పట్టిన చీకటిని ఎందుకు తీసివేయడు? ఆ చీకటి ఛాయలు ఎందుకు కొట్టివేయడు? ఆ చీకటిని తీసివేసి వెలుగును కలగచేసి ఎందుకు నిన్ను ఆశీర్వదించడు? ఈ సంవత్సరం 19లో ఒక సేవకుడిగా చెబుతున్నాను, నిశ్చయముగా నీ చీకటి ఛాయలు నా దేవుడు తీసివేసి చిరుదీపముగా నా దేవుడు నీ ఎదుట ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. చీకట్లో ఉన్న నీ కుటుంబానికి, చీకట్లో ఉన్న నీ వ్యక్తిగత జీవితమునకు నా దేవుడు చిరుదీపంగా ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. చిరుదీపంగా ప్రత్యక్షమై నీ చీకటిని కొట్టివేసి యాకోబును ఆశీర్వదించిన దేవుడే, కోరహు కుమారులు ఆశీర్వదించిన దేవుడే ఈ మాటలు వింటున్న నీ జీవితమును కూడా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరపు అంతంలో నా దేవుడు చీకటిని వెలుగుగా మార్చి నిన్ను ఆశీర్వదించి రాబోతున్న సంవత్సరానికి నేను తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరపు అంతములోనే నీ చీకటి వెలుగుగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు, వెలుగుగా చేయబోతూ ఉన్నాడు, చీకటిని కొట్టివేయబోతూ ఉన్నాడు. వెలుగుగా మార్చిన దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీ శాపమును కొట్టివేయబోతూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించగలిగిన యేసు నీతో చెప్తూ ఉన్నాడండి, నీ చీకటిని వెలుగుగా చేసి నేను నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాను. చీకటి అలుముకొని కన్నీరు కారుస్తున్న చోటే నా దేవుడు నీ కన్నీటిని తుడిచివేయబోతూ ఉన్నాడు. చీకటి అలుముకొని ఘనహీనంగా మలచబడిన చోటే నీ చీకటిని తీసివేసి వెలుగును కలగచేసి నేను ఘనపరచబోతూ ఉన్నాడు. నేను ఘనతలో నిలబెట్టబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరపు అంతంలో అద్భుతం చూడబోతూ ఉన్నావు, ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నీ వ్యాపారమునకు కలిగిన చీకటి యేసు నామములో తొలగిపోవునుగాక. నీ వ్యాపారమునకు కలిగిన చీకటి యేసు నామములో కొట్టివేయబడునుగాక. నీ చేతి పనికి కలిగిన చీకటి యేసు నామములో తుడిచివేయబడునుగాక. వెలుగు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక. ఈ సంవత్సరం అంతములో నా దేవుడు వెలుగును కలగచేసి నిన్ను ఆశీర్వదించి విడవక ఈ సంవత్సరం 19లో నిన్ను పట్టుకొని రాబోతున్న సంవత్సరానికి నా దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళునుగాక. ఒక సేవకుడిగా ఈ సంవత్సరం 19లో ఈ ఉదయకాల సమయంలో మనసారా కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఈ సంవత్సరం 19లో మీ చీకటినంతటిని దేవుడు దూరపరచునుగాక. దేవుడు నిన్ను విడవక నా దేవుడు నీ చీకటిని తీసివేసి వెలుగుకరమైన చోట నా దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. నీవు నీ కుటుంబం వెలుగును చూచెదరుగాక. నీ వ్యాపారంలో వెలుగు కలుగునుగాక, నీ చేతి పనిలో వెలుగు కలుగునుగాక. నీ జీవితంలో వెలుగు కలిగి ఆశీర్వాదాన్ని చూచి రాబోతున్న సంవత్సరానికి నీకు కలిగిన సమస్తం నా దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా నేను రాబోతున్న సంవత్సరానికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళునుగాక. సేవకుడికి నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. నీవు చీకటిలో నుండి నా దేవుడు నేను వెలుగులోనికి తీసుకొని వచ్చి నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి ఈ సంవత్సరం 19లో దీవెనకరంగా మార్చి రాబోతున్న సంవత్సరంలో నా దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళునుగాక. తల వంచున ఒక చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఎంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. జనవరి 1వ తేదీ నుండి ఒకవేళ ఈ క్షణం వరకు మేము చీకట్లో ఉన్నామేమో, మా చీకటిని వెలుగుగా చేయగలిగిన దేవుడిగా మీరు మాకు ప్రత్యక్షమయ్యారు. ఎందరైతే కోరుకున్నారో చీకటి ఛాయలు తొలగిపోవునుగాక, చీకటి
చీకటి తొలగిపోయి వెలుగు కలుగునుగాక. వెలుగు కలిగి బిడ్డల ఆశీర్వాదానికి నాంది పలుకుదురుగాక తండ్రి. ఈ ప్రజలను విడిచిపెట్టకుండా ఇక మీదట వీరి చీకటిని వెలుగుగా చేసి ఈ బిడ్డలందరూ మీరు ఆశీర్వదించి రాబోతున్న సంవత్సరానికి దీవెనకరంగా మీరు తీసుకుని వెళ్ళబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా ఈ ప్రజలు ఎక్కడ నిలబడుతున్న వెలుగు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక. విడవక ఈ బిడ్డల పట్ల మీరు కార్యములు జరిగించుదురుగాక. అట్టి కార్యం ఈ ప్రజలు అనుభవించినట్లుగా అద్భుతమైన కార్యములు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ చీకటిని వెలుగుగా చేసి నా దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికముగా ఆశీర్వదించి రాబోతున్న సంవత్సరానికి మిమ్మల్ని అందరినీ క్షేమకరంగా తీసుకొని వెళ్ళునుగాక.